హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మామిడికాయ పచ్చడి పెడదాంలని మామిడికాయలు తీసుకోవడానికి మార్కెట్కి వచ్చానండి. మామిడికాయలు మాత్రం చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి. కొంచెం చిన్న సైజు కాయలు అయితేనేమో 50 రూపీస్ అంట. ఇదిగోండి పెద్ద కాయలు అయితేనేమో 100 రూపీస్ అంటండి. కాయలు మాత్రం చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి. అంతకుముందు 40 రూపీస్కే పెద్ద పెద్ద కాయలు వచ్చాయి. ఇప్పుడైతే 50 రూపీస్కైనా 100 రూపీస్కైనా కూడా అంత సైజు కాయలు రావట్లేదండి. సైజు చాలా తగ్గుతున్నాయి. 60 రూపీస్ చెప్పిన కాయలు బేరం ఆడి ఆడి 50 రూపీస్కి తీసుకున్నానండి. 40కి అడిగితే ఇవ్వలేదు. ఇంకెందుకులే అని 50 రూపీస్కి 5 కాయలు తీసుకున్నాను. 5 కాయలు అయితే ఒక మానకైతే అన్నాడు. సరేలే అని ఇంకా 5 కాయలు తీసుకున్నానండి. ఇంటి దగ్గర నుంచే వాటర్ అను ఒక క్లాత్ తీసుకొని వెళ్ళి మామిడికాయలన్నీ నీట్గా కడిగేసి తుడిచేసి ఇక్కడే ముక్కలు కొట్టించుకొని వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ముక్కలు కట్ చేయాలంటే కష్టంగా ఉండిద్దని వాళ్ళ దగ్గర వాటర్ ఉంటాయి, కానీ వాటర్ అసలు బాగుండవండి. నల్లగా మురికి మురికిగా ఉంటాయి. అందుకని ఇంటి దగ్గర నుంచి 2 లీటర్ల వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఆ వాటర్ బాటిల్కి వాటర్ తీసుకొని వెళ్ళి ఒక క్లాత్ కూడా తీసుకొని వెళ్ళి అక్కడే కాయలన్నీ నీట్గా కడిగేసి తుడిచేసి ముక్కలు కొట్టించుకున్నాను. మామిడి ముక్కలు తీసుకొచ్చిన వెంటనే ఆరబోస్తున్నానండి. కవర్లు అలాగే ఉంచామనుకోండి వాటర్ వచ్చేస్తాయి, ముక్కలు పాడైపోతాయి. అందుకని ఇదిగోండి ఒక పట్ట మీద పోసి ఆరబెడుతున్నాను. మామిడి ముక్కలకు కూడా జీడి ఇంకా వైట్గా కవర్ లాంటివి ఉంటాయండి, అవన్నీ నీట్గా తీసేసుకోవాలి. ముక్కలు కట్ చేసే వాళ్ళు అవన్నీ తీయరండి. నార్మల్గా ముక్కలు అయితే కట్ చేస్తారు, కానీ వాటికి ఉన్నటువంటి జీడి పీసుల్లాగా ఉంటుంది, కవర్ లాగా ఉంటుందండి వైట్ కలర్లో. ఆ కవరు అవన్నీ వాళ్ళు తీసేయరు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీట్గా అవన్నీ తీసేసుకోవాలి మనం. ముక్కలు కట్ చేసినందుకు కూడా కాయకి 10 రూపాయలు అంటండి. చిన్న కాయ అయినా సరే పెద్ద కాయ అయినా సరే ఏ కాయకైనా సరే 10 రూపాయలంట. ఇంటికి వచ్చిన తర్వాత కత్తిపీటతో కట్ చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టంగా ఉండిద్దండి. కత్తిపీటతో అసలు కట్ అవ్వు. ఇంకా కత్తి లాంటివి ఉంటాయి చూడండి, అవి అయితే కట్ చేసుకోవచ్చు, కానీ కత్తిపీటకు మాత్రం అస్సలు కట్ అవ్వండి. ఇదిగోండి ముక్కలకున్న జీడి మొత్తం తీసేస్తున్నాను. అన్ని ముక్కలకు ఎక్కువ శాతం జీడి ఉందండి. ముక్కలు కట్ చేసేటప్పుడు మాత్రం ఇవన్నీ తీయరు. డబ్బులు అయితే తీసుకుంటారు, కానీ వీటిని నీట్గా క్లీన్గా మాత్రం అస్సలకి తీయరు. ఈ జీడి అంతా తీసేసి ముక్కలు తుడుస్తున్నానండి. కవర్లో వేసాను కదా, కొంచెం తడి తడిగా ఉన్నాయి. తడి లేకుండా ఉండిద్దులని ముక్కలన్నీ నీట్గా తుడిచేశాను. తుడిచి ఆరిన తర్వాత ఇంకా పచ్చడి పెడదామని ముక్కలు కొలుస్తున్నానండి. కొలత ప్రకారం మనం పచ్చడి పెట్టుకుంటాం కదా, కొలత ప్రకారం అనుకోండి. మనం ఉప్పు కారం కానీ ఇంకా వీటిల్లో వేసే పొడులు కానీ ఏవైనా పర్ఫెక్ట్గా వేసుకోవాలంటే మనం ముక్కలు కొలుసుకోవాలి. నేనైతే సోలతో కొలుస్తున్నానండి. 4 సోళ్ళు అనుకోండి, ఒక మానెడు. మానెడంటే 2 కేజీలండి. ఇలా కొలుసుకొని మనం పచ్చడి పెట్టుకోవాలి. మానికతో కొలుసుకుంటే మనకి లెక్క అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చిద్దండి. కాకపోతే మానిక నాకు ఇంట్లో లేదు, అందుకని నేను సోలతో కొలుచుకుంటున్నాను. నాకైతే మొత్తం ముక్కలు 5 సోళ్ళు వచ్చినాయండి. ఒక మానిడి కంటే పెచ్చే వచ్చినాయి, ఒక సోల పెచ్చి వచ్చినాయి. ఇంకా దానికి తగినట్టు ఉప్పు కారం మసాలా అవన్నీ వేసుకోవాలి. ముక్కలు కలిపేటప్పుడు ముందు నేను కొంచెం పసుపు వేసుకుంటానండి. 1 స్పూన్ పసుపు వేసుకున్నాం అనుకోండి, పచ్చడి కలర్ అనేది బాగుండిద్ది. అందుకని కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను. ముందు ముక్కలకి ఆయిల్ పట్టించాలి. ఆయిల్ పట్టించడం వల్ల ముక్క అనేది త్వరగా మెత్తబడదండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా, అంతకుముందు ఫ్రిడ్జ్లో ఏమి లేనప్పుడు ఇలా కలిపి పెట్టుకునేవాళ్ళు. ముక్క త్వరగా మెత్తబడదు. అంటే సంవత్సరం నిలవ ఉండదు, కానీ కనీసం ఒక 5-6 నెలలన్నా బయట పెట్టుకున్నప్పుడు ముక్క మెత్తబడకుండా ఉండిద్ది. పసుపు నూనె ముక్కలకు మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలర్ చూడండి ఎంత బాగుందో. పసుపు వేయటం వల్ల కలరే మారిపోయింది. ముక్కలన్నీ చూడండి ఎల్లోగా, చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో. పచ్చడి పెట్టుకోవడానికి కూడా వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి. వెడల్పాటి గిన్నె అనుకోండి, కలుపుకోవడానికి బాగా ఈజీగా ఉండిద్ది. పచ్చడికి సరిపడా మెంతులు ఇదిగోండి వేయించి పెట్టుకున్నాను. నేను ఒక మానెడు పచ్చడి పెడుతున్నాను కదండి, మానెక్కి 50 గ్రాముల మెంతులు అయితే సరిపోతాయి. నాకు ఒక సోల పెచ్చున్నాయి కాబట్టి కొంచెం పెచ్చు మెంతులు తీసుకొని వేయించి పెట్టుకున్నానండి. ఇవి చల్లారాలి. ఆవాలేమో ఒక గిద్ద ఆవాలు తీసుకోవాలి. ఒక మానెక్కి ఒక గిద్ద ఆవాలు. ఆవాలు కూడా ఇదిగోండి ఎర్రగా ఉన్నాయి చూడండి, ఎర్రటి ఆవాలు సన్నగా ఉండాలి. అవైతే పచ్చడిలో బాగుంటాయి, కలర్ బాగుండిద్ది. నల్లగా ఉన్న ఆవాలు తీసుకున్నాం అనుకోండి, పిండి అనేది నల్లగా వచ్చేసిద్ది. అందుకని రెడ్ కలర్లో సన్నగా ఉంటాయి ఆవాలు, ఆ ఆవాలు తీసుకోవాలి. వీటిని మెత్తగా పొడిలాగా చేసుకొని మామిడికాయలో వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ఆవపిండి మెత్తగా పొడిలాగా రావాలనుకోండి, వీటిని జల్లెడు కూడా పట్టుకోవచ్చు. మనకి రవ్వ జల్లెళ్ళు ఉంటాయి కదండి, వాటితోటి జల్లించుకుంటే బాగా మెత్తగా వచ్చిద్దండి పొడి.
కొంచెం నూకలాగా ఉన్నవి ఆ జల్లెల్లోకి వచ్చేస్తుంది కదా, అది తీసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. మొత్తం ఒకేసారి మిక్సీ పెట్టి డైరెక్ట్గా వేసామనుకోండి కొంచెం పలుకు పలుకుగా రవ్వగా ఉండిద్ది. అలా కాకుండా జల్లిచ్చి వేసుకున్నామంటే బాగా మెత్తగా పొడిలాగా చాలా బాగుండిద్ది. కొంచెం ఆవపిండి ఎక్కువైనా ఇబ్బంది ఉండదు, కానీ మెంతుపిండి ఎక్కువ వేసామనుకోండి పచ్చడి చేదొచ్చుద్ది. అందుకని జాగ్రత్తగా పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకోవాలి. తర్వాత పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి ఒక అరషోడు ఉప్పు వేస్తున్నాను. మానేడు ముక్కలు కదండి, మానేడు ముక్కలకి అరషోడు ఉప్పు అయితే సరిపోయిద్ది. కొంచెం ఎక్కువ ముక్కలు ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉప్పు తీసుకుంటున్నాను. ఉప్పు నేను డైరెక్ట్గా కల్లుప్పే వేసేస్తానండి. వాటిని మిక్సీకి వేయటం, మిక్సీకి వేసిన తర్వాత కలపటం అలా ఏముండదు. కల్లుప్పు వేసినా సరే రేపు పొద్దుడు కల్లా కరిగిపోయిద్ది. ఎప్పుడు నేను ఈ కల్లుప్పు వేసే పెడతాను పచ్చడి. ఈ కల్లుప్పులో కూడా 2 రకాల ఉప్పులు ఉన్నాయండి. ఒకటి ఇప్పుడు బాగా మెరుస్తా కొంచెం మంచి క్వాలిటీ ఉప్పు వస్తుంది. ఆ ఉప్పు మాత్రం డైరెక్ట్గా ఇలా వేయకండి, ఆ ఉప్పు కరగదు. నార్మల్గా అంతకుముందు వచ్చేది చూడండి మనకి తక్కువ రకం తక్కువ క్వాలిటీ కల్లుప్పు, ఆ ఉప్పు వేసుకున్నామనుకోండి కరిగిపోయిద్ది. కొంచెం తెల్లగా ఉండే కల్లుప్పు వేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా మిక్సీకి వేసుకోండి. డైరెక్ట్గా మాత్రం అలా వేసుకోకండి. కారం కూడా ఒక అరషోడు కారం వేసుకోవాలండి. మా కారం కొంచెం ఘాటుగా ఉంటుంది, అందుకని నేను కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. మనం ఘాటును బట్టి కూడా కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఘాటున్న కారం అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి. నార్మల్ ఘాటున్న కారం అయితే అరషోడు ఉప్పు తీసుకుంటున్నాం కాబట్టి అరషోడు కారం తీసుకోవచ్చు. మా చేలో మిరపకాయలు కదండి, కొంచెం ఘాటు ఎక్కువగానే ఉంటుంది. అదే కొన్న కారం అనుకోండి ఘాటు తక్కువగా ఉండిద్ది. ఆ కారం అయితే అరషోడు ఉప్పు అరషోడు కారం వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు అనేది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఒక గుప్పెడు ఉప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుండిద్ది. ఉప్పు కారం మొత్తం బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి. మొత్తం ముక్కలకు బాగా పట్టేసేయాలి. అలా కలపాలి. కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలైనా కలపాలండి. అప్పుడు ముక్కకి ఉప్పు కారం మనం వేసిన పొడి అన్నీ పట్టేస్తాయి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా నూనె పోస్తున్నాను. నూనె పోసిన తర్వాత మొత్తం ముక్కలన్నీ కలిపేసేయండి. చేత్తోనే కలుపుకోవాలండి. చేత్తో కలిపితేనే ముక్కలు అనేవి బాగా కలిసిపోతాయి. మన చేయి మంట పుట్టిద్దులని ఒక గరిటె తీసుకొని కలిపామనుకోండి అంతగా కలవదు. మనకు పచ్చడి పెట్టిన సాటిస్ఫాక్షన్ అనేది కలగదు. చేత్తో కలిపితేనే మనం పచ్చడి పెట్టామని తృప్తిగా ఫీల్ అవుతాము. నేనైతే పచ్చడికి సరిపడా ఆయిల్ ఒకేసారి పోసేస్తానండి. ఒకేసారి పోస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత పోస్తే టేస్ట్ అంత బాగుండదంట. ఎవరో ఒకరు చెప్తుంటే విన్నాను నేను. పోయిన సంవత్సరం అలాగే పెట్టేశానండి. పచ్చడి సంవత్సరం దాకా అసలు ఎర్రగా ఎంత బాగుందో పచ్చడి. నూనె బాగా పైన తేలాడుతా పచ్చడి మాత్రం చాలా బాగుంది. ముందు మనం నూనె పోసిన దానికి తర్వాత పోసిన దానికి కూడా టేస్ట్ కూడా తేడా వచ్చింది. ఒకసారి మీరు చేసి చూడండి అలాగా. నూనె ఎక్కువగా ఉండి గ్రేవీ ఎక్కువగా రావాలన్నా పచ్చడి టేస్ట్గా ఉండాలన్నా మానేడు ముక్కలకి కేజీ నూనె పోసుకోవాల్సిందే. కేజీ నూనె పోస్తేనే పచ్చడి బాగుండిద్ది, నూనెగా ఉండిద్ది, ముక్క అనేది మెత్తబడకుండా ఉండిద్ది. వెల్లుల్లి అయితే ఇప్పుడు వేయట్లేదండి. వెల్లుల్లి తర్వాత అయినా ఒలుసుకొని మనం వేసుకోవచ్చు. ఒక రోజు తర్వాత అయినా వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా మామిడికాయ పచ్చడి అయితే ఇలా పెట్టేశానండి. ఈ సంవత్సరానికి ఇదే మా పచ్చడి. రేపు ఉప్పు కరిగిపోయిన తర్వాత తింటే పచ్చడి మాత్రం టేస్ట్ సూపర్గా ఉండిద్ది.